హాయ్ అండి అందరికీ. ఇది విశాఖపట్నంలో మధురవాడలో ఉన్న శిల్పారామం అండి. ఇక్కడ లోపల చెట్లు ఉంటాయి అండ్ ఆడుకునేవి కూడా ఉంటాయి. గేమ్స్ ఉయ్యాల ఉంటాయి. డ్యాన్స్ చేస్తారండి ఇక్కడ. ప్రాక్టీస్ యోగా అన్నీ ఉంటాయి. ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి క్లారిటీగా ఒక్కొక్కటి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నాకు. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాము. బ్యాక్ సైడ్ చూపించాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ అప్పుడప్పుడు క్లాస్ కూడా అమ్ముతారు మెటీరియల్ పెట్టి. చూసారా, ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది మర్రి చెట్టు అండి. మర్రి చెట్టుకి ఊళ్ళు ఉన్నాయి. తేనె పట్టు కూడా ఉంది చూడండి, అక్కడ చూపిస్తున్నాను. ఆ చెట్టు కాయలండి ఇవి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి. ఈవినింగ్ పూట చాలామంది వస్తూ ఉంటారండి. ఇది ఒక బైక్ అండి, పిల్లలు ఎక్కి ఆడుతూ ఉంటారు. ఎంట్రన్స్లో ఇలా కోడిపుంజు స్ట్రైట్గా ఉంటుందండి. చుట్టూతూ ఉంటుంది. చెట్లు కూడా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి మీ ఈ సైడ్ వస్తే విజిట్ చేయండి అండి. సింపుల్గా ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే ఆడుకోవడానికి పార్క్ లాగా చాలా బాగుంటుందండి. ఉయ్యాలు ఉంటాయి. చాలా ఉయ్యాలు ఉంటాయని 3-4 ఉంటాయి. స్ట్రాంగ్గానే ఉంటాయి అవి. చిన్నపిల్లలు ఎక్కి ఇలా రింగులా తిరగడానికి ఉన్నాయండి. ఈ సైడ్కి వస్తే పల్లెటూరులో ఎలా ఉంటాయో సేమ్ యాస్టీజ్ ఉంటాయండి ఇవి. మనుషులే అనుకున్నా నేను ఫస్ట్ చూసి, కానీ వాటికి బొమ్మలకి మనిషికి వేసిన క్లోత్స్, టవళ్ళు, ఆ జుట్టు అవన్నీ సేమ్ యాస్టీజ్ పెట్టారు. పల్లెటూరులో ఎలా వాతావరణంలో బయట కూర్చుని ఎలా చేస్తారో అలాగే ఉన్నాయి ఇవి. నాకు బాగా నచ్చినాయండి. చూసారు, ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తాయండి. ఇక్కడే చాలా చెట్లు ఉంటాయండి. కూర్చోవడానికి కూడా బెంచెస్ ఉంటాయి. చాలా స్పేస్ ఉంటుంది. ఎద్దుల బండి కూడా ఉందండి. దూరం నుంచి చూస్తే నిజమైందే అనుకుంటాము. ఒక రైతు పొలంలో దున్నినట్టే ఉంటాయండి ఇవి. పీస్ఫుల్గా వెళ్ళాలంటే ఈవినింగ్ నేను ఎక్కువ ఇక్కడికే వెళ్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడే లోపల పక్షులు కూడా పెడతారు, పావురాలని. ఏదో ఒక జూ పార్క్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఏదో డిఫరెంట్గా ఉందని తీసాను అనమాట. 6 రేకులు ఉన్నాయండి దీనికి.
ఇక్కడ నెట్ కూడా ఉంటుందని క్రికెట్ ఆడుకోవచ్చు చాలామంది.